నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. 7 డివిజన్స్లో ఒక్కో డివిజన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా ప్రచారించాలని ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. ఎన్నికల ప్రచారం సీరియస్గా తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు కూడా ఆల్రెడీ రేవంత్ దిశానిర్దేశం చేసినట్టుగానే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం కాపాడుకున్నట్టు బీఆర్ఎస్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు అలాగే పలువురు కీలక నేతలకు కూడా అప్పగించారు కేసీఆర్. ఇక మరోవైపు ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం చేస్తోంది బీజేపీ. మరి ఏం జరగబోతోంది? సానుభూతి కలిసి వస్తుందా? ప్రగతికే ఓటు పడుతుందా? మనదే గెలుపంటున్న కేసీఆర్ ధీమాకు అసలు కారణమేంటి? మంత్రులందరినీ దించడంలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? పోటీలో ఉన్న బీజేపీ ఈసారైనా గట్టెక్కుతుందా? అసలు సెటిలర్స్ ఓట్లు ఎటువైపు? టీడీపీ మద్దతు ఎవరికి? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు అంది సత్యం గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే న్యూమాన్ మొహమ్మద్ గారు, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్, సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మనకి ఆల్రెడీ జూమ్లో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. కాసేపట్లో రవికుమార్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా మనకి జాయిన్ అవుతారు. ముందుగా మొహమ్మద్ గారు మీతోటి స్టార్ట్ చేద్దాం. సో ఏంటి, ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి? ఏకంగా ఒక్కొక్క డివిజన్కి ఇద్దరేసి చెప్పును కూడా ఆల్రెడీ నియమించినట్టుగా తెలుస్తోంది. సమయం చూస్తే చాలా తక్కువ ఉంది. ఎలా అనిపిస్తోంది మీకు? Very good evening to you as well as all the panel members and viewers. Yes. So essentially Jubilee Hills by election వచ్చింది. ఈరోజు నవంబర్ 11న మనకి బై ఎలక్షన్ జరగబోతున్నది, ఓటింగ్ జరగబోతున్నది. నవంబర్ 14వ తారీఖున రిజల్ట్ రాబోతున్నది. సో మేము ఏదైతే మేము తీసుకెళ్తున్నామో డెవలప్మెంట్ అనే ఎజెండా, సింగిల్ పాయింట్ ఎజెండాతో మేము ప్రజల ముందుకు పోతున్నాము. ఆ రోజు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు దాదాపు 3 సార్లు గెలిచి అక్కడ డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందులు అక్కడ ప్రజలు పడుతున్నారు. దాని గురించి మేము ప్రజల మధ్యలో తీసుకెళ్తూ మేము అధికారంలో ఇంకో 3 సంవత్సరాలు ఉండబోతున్నాము, అందుకని చెప్పేసి మేము 100% డెవలప్మెంట్ దిశగా మేము పోతాము. ఇక్కడ అభివృద్ధి అనేది కుంటపడింది, దాన్ని ప్రగతి పదంలో అని అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే జరుపుతుంది అని చెప్పేసి మేము ప్రజల్ని చెప్తున్నాము. మాకు విస్తృత స్పందన వస్తున్నది, 100% పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది గ్రౌండ్ లో. మేము అన్ని 7 డివిజన్లలో కూడా లీడ్ వస్తుంది అని చెప్పేసి బలమైన విశ్వాసం, నమ్మకం నాలో ఉంది. వారు చేసినటువంటి రిప్రజెంటేషన్ కానీ మీరు చూసుకుంటే ఇక్కడ షేక్పేట్ డివిజన్ కానివ్వండి, బోరబండ కానివ్వండి, రహమత్ నగర్ కానివ్వండి, ఎర్రగడ్డ కానివ్వండి, ప్రతి యూసుఫ్గూడ కానివ్వండి, ప్రతి ఒక్క డివిజన్ లో వీరదు ఆ సివిక్ ఇష్యూస్ అనేవి అలానే ఉండిపోయాయి. రోడ్ ఇష్యూస్ తీసుకోండి, డ్రైనేజ్ ఇష్యూస్ తీసుకోండి, ఇక్కడ గుంతలు అనేవి లెక్కలేనని గుంతలు ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే గారి అనారోగ్యం కారణాల వల్ల వారు ప్రజల్లో వెళ్ళలేకపోవడం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తున్నారు. మేము దాదాపు 150 కోట్ల రూపాయలతో మేము ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు మేము ఇక్కడ ప్రగతి, డెవలప్మెంట్ గురించి వారు ఏదైతే ప్రజలు సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులని మేము తీర్చడానికి మేము 100% ప్రతి ఒక్క చోట శంకుస్థాపన చేసినాము. మా అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు. అక్కడ పేగుబంధం ఉంది నవీన్ యాదవ్కి. నవీన్ యాదవ్ అనే వ్యక్తి యూసుఫ్గూడలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి సుపరిచితుడు, చదువుకున్నవాడు. 100% ఇష్యూస్ మీద ఆయనకు అవగాహన అనేది ఉంది. అందుకని నేను బలంగా విశ్వసిస్తున్నా, ఇక్కడ దాదాపు 1,00,000 ఓటర్లు, 90,000 ఓటర్లు ఇక్కడ 30 నుంచి 39 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వారు మా మీద విశ్వాసం చూపిస్తున్నారు అని చెప్పేసి మా ప్రజాపాలన ఈ రోజు అందిస్తున్నాం. అంటే ఇక్కడ మొహమ్మద్ గారు మీరు చెప్పింది సరే, మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు చెప్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే మనం నామినేషన్లు ఏ స్థాయిలో వచ్చాయో చూస్తాం. సరే, మొత్తం స్క్రూటినీ అయ్యాక 58 మంది మిగిలారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నిరుద్యోగ సమస్యకు సంబంధించి, అలాగే రిజర్వేషన్ సమస్యకు సంబంధించి, పింఛన్ల సమస్యకు సంబంధించి, వీరే ప్రధానంగా ఫార్మసిటీకి సంబంధించి, RRRకి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి వేస్తారు. వాళ్ళ నుంచి ఇప్పుడు ఓట్ షేరింగ్ ఏమైనా జరిగే అవకాశం ఉందని ఏమన్నా అనిపిస్తోందా మీకు? అబ్సల్యూట్లీ నాట్ అండి. ఇది నేను చెప్తున్నాను. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వారు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వీరు కుట్టిల ప్రయత్నాలు చేస్తూ ఓటర్లని డివైడ్ చేద్దామని చెప్పేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ వారు క్యాండిడేట్స్ ని డబ్బులు ఇచ్చి మరి, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను ఈ విషయం, డబ్బులు ఇచ్చి మరి నామినేషన్ లేపించినారు. డబ్బులు ఇచ్చి మరి నిరుద్యోగ యువతని నేను తీసుకొస్తామని చెప్పేసి వారు బాకీ కార్డు అని చెప్పేసి ఒకటి అండి. 2
2 years అండి. 2 years కూడా కాలేదండి. ఇట్స్ బీన్ జస్ట్ 22 months. 22 monthsలో మేము చేయగలిగిన ప్రామిస్ అన్ని నెరవేరుస్తున్నాం మేము. అది వారికి కంటికి కనపడకుండా వారి ఇష్టారాజ్యంగా ప్రజలని మభ్యపెడుతూ వారు ఈ రకంగా దుష్ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ గ్రౌండ్లో మాకు పాజిటివ్ రిజల్ట్ ఉంది. గ్రౌండ్లో ప్రజలు విశ్వసిస్తున్నారు. 100% కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలని ఓటర్ మహాశయుడు నిర్ణయించుకున్నాడు. మేము వారు 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ పాలన ఏదైతే చేసినారో దానికి భిన్నంగా మేము మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు, మా ముఖ్యమంత్రి గారు, ప్రతి ఒక్కరు ప్రజల మధ్యలో ఉన్నాం. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము 100% ప్రజలు ప్రజాపాలన కోరుకుంటారు. వారు సెంటిమెంట్ అని చెప్పేసి ఏదైతే తీసుకొస్తున్నారో ఓటర్ సెంటిమెంట్, ఇక్కడ రాజకీయ పరంపర ఎవరికి ఉండదండి. రాజకీయ వారసత్వం ఎవరికి ఉండదండి. మా ఎమ్మెల్యే గారు చనిపోతే వారి వైఫ్ రావాలా, వారి వైఫ్ కోట్ వేయాలా అని చెప్పేసి ఏనాడు ఆ లేడీ గారు సునీత గారు ప్రజల మధ్యలో ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలా. మా క్యాండిడేట్ 100% కాదండి, దాదాపు గత 12 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. మేము ప్రజల మీద అవగాహన ఉంది. ఆయన ఎన్జిఓ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి. 100% వీరు ప్రజలకి మేలు జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి మాకు బలమైన నమ్మకం ఉన్నది. 58 నామినేషన్లు వేసుకోనివ్వండి, దానివల్ల మాకు ఇబ్బంది వచ్చేది ఏం లేదండి. ఇంకో 100 నామినేషన్లు వేసినా మాకు వచ్చే ఇబ్బంది ఏముండదండి. మాకు 3,98,000 ఓటర్లు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో దాదాపు నా లెక్క ప్రకారం నేను ఒక సెఫాలజిస్ట్ గా కూడా నేను మీకు చెప్తున్నా, నేను 60% ఓటింగ్ మినిమం తగ్గకుండా బై ఎలక్షన్ లో మీకు 60% పోలింగ్ మీరు చూస్తారు. నవంబర్ 14 తారీఖున మీరు రిజల్ట్ చూస్తారు. నవంబర్ 11 తారీఖున సాయంత్రం మీరు మాట్లాడేటప్పుడు చూస్తారు. దాదాపు 60% కి తగ్గకుండా పోలింగ్ జరగబోతున్నది. ప్రజలందరూ భారీ సంఖ్యలో బయటికి వచ్చి మరి ఓట్లు వేస్తారు. మేము నథింగ్ లెస్ దాన్ 30,000 ఓట్లకి మెజారిటీ, ఒక్క ఓటు కూడా తగ్గకుండా మాకు మెజారిటీ వస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నా. రైట్ మహమ్మద్ గారు. ఎస్, సుమిత్రానంద్ గారు, సో ఏం చెప్తారు? నమస్తే అండి సతీష్ గారు, మీకు, న్యూమన్ మహమ్మద్ గారికి, అందరి సత్యం గారికి, ప్రైమ్ 9 ప్రేక్షకులకు అందరికి జై తెలంగాణ. ఏంటి కేసీఆర్ గారు కూడా నందినగర్ లోనే ఉండి మొత్తం మానిటరింగ్ చేస్తారని చెప్తున్నారు, వస్తున్నారా ఇక్కడికి? కేసీఆర్ గారు ఈ ఎన్నిక ప్రచారానికి అవసరమని మేము అనుకోవడం లేదు. న్యూమన్ మహమ్మద్ గారు ఎట్లా అండి, ఎన్నికలకు ముందు అబద్ధాలతోనే మీరు, ఎన్నికలు అయినాక అబద్ధాలతోనే, మళ్ళీ ఉప ఎన్నిక వస్తే కూడా అబద్ధాలనే నమ్ముకుంటే ఎట్లా అండి? అబద్ధ ప్రచారము. ఇంకొకటి దారుణమైన విషయం, మరణించిన వ్యక్తి గురించి అబద్ధాలు మాట్లాడడం మీకు ఎట్లా ఒప్పుతుందండి? ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? ఆయన అనారోగ్య కారణంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరా? ఎంతకాలం అండి ఆయన అనారోగ్యము? ఎంతకాలం? 8 రోజులు కూడా ఆయన ఆసుపత్రిలో లేరు కదా. ఇంటరాప్ట్ చేయలేదు, మీ మధ్యలోకి రాలేదు, మొత్తంగా మాట్లాడియండి. ఇక్కడ ప్రజాపాలన, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పాలన ఏం నడుస్తుందండి? శాంతి భద్రతలు ఏమైనాయి? ఏదేమైంది? నియోజకవర్గ అభివృద్ధి జరగలేదా? ఎన్ని వందల కోట్ల అభివృద్ధి చేసినామో తెలుసా నియోజకవర్గానికి? చదవమంటారా? మీరు అభివృద్ధి అంటున్నారు, ఏది అభివృద్ధి? కేవలం శిలాపలక, ఏది శంకుస్థాపన చేయడమే అభివృద్ధి అవుతుందా? 23 మాసాలు గడుస్తున్నది. ఆ నియోజకవర్గానికి మీరేం చేసిండ్రో చెప్పగలరా? కేవలం శంకుస్థాపన చేయడం తప్ప. ఈ వర్షానికి మేం వేసినటువంటి రోడ్లన్నీ గుంతలమయమైతే ఆ గుంతలు పూడ్చే, జూబ్లీ హిల్స్ రోడ్లలో ఉన్నటువంటి గుంతలు పూడ్చేటువంటి శక్తి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు కదా. అక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రోడ్ల మీద చిన్న గుంత పూడ్చిన దాఖలా కూడా ఇంతవరకు లేదు. అక్కడ మేము ప్రభుత్వ పాఠశాలలకు, నూతన భవనాలకు, మరుగుదొడ్లకు, వాటర్ ప్లాంట్ల మరమ్మతులకు 50,94,00,000 రూపాయలు కేటాయించినామండి. అలాగే రహమత్ నగర్ డివిజన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ 30 కోట్లతో నిర్మాణం చేసినాం. ఎర్రగడ్డ డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన చేతుల మీదుగా చెస్ట్ ఆసుపత్రిలో 1000 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించుకున్నాం. టీమ్డ్ ఆసుపత్రికి పనులు, ఇది 900 కోట్లతో ఈ పని
చేసుకున్నాం. అంటే అది ఇక్కడ 90% ఒకటి సుమిత్రానంద్ గారు సరే అంటే అభివృద్ధి అది జరిగిందని 90% చెప్తున్నారు. పూర్తయింది. అంటే ఇక మనం కానీ మాట్లాడుకోవాల్సింది ఇంకొక ఒకటి ఎలాగ ఎన్నిక వచ్చింది కాబట్టి ఎన్నికల్లో ఇంకా ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. సరే గెలిపోవటం అలా పక్కన పెడితే అభివృద్ధి విషయానికి వస్తే నిజంగా జూబ్లీస్ లో ఉన్నటువంటి ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తారు. ఒక అత్యంత ధనవంతులు, మంత్రుల సముదాయాలు, సెలబ్రిటీలు, సినీ సెలబ్రిటీలు వీళ్ళందరిది నాలుగు ఒకవైపు అయితే అంతకంటే ఎక్కువ స్థాయిలో ఈ బస్తీలు కూడా ఉంటాయి. ఇప్పుడు వర్షం వస్తే నగరం మునిగిపోవటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాం. కానీ గత కొన్ని ఏళ్లుగా కొన్ని దశాబ్దాలుగా కృష్ణానగర్ ఇప్పుడు నదిని తలపిస్తూనే ఉంటుంది. ఎందుకు అవన్నీ కూడా అభివృద్ధి జరగలేదంటారు? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు టీడీపీలో గెలిచారు, తర్వాత టీఆర్ఎస్లో గెలిచారు, మళ్ళీ బీఆర్ఎస్గా మాత్రం బీఆర్ఎస్లో గెలిచారు. ఇలా 3 సార్లు అభ్యర్థిని మాత్రం మార్చుకోలేకపోయింది. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా పార్టీలు ఏదైనప్పటికీ ఆయన గెలిపించుకున్నారు. బట్ అభివృద్ధి విషయంలో అప్పుడు జరగనిదేంటి, ఇంకా జరగాల్సిందేంటి? ఒక్కసారి కన్నా ఇంకోసారి కన్నా ఇంకోసారి మూడోసారి మరింత ఎక్కువ మెజారిటీతోనే గోపీనాథ్ గారు గెలిచిండ్రు. ఆయన ప్రజలకు అందుబాటు అదే అడుగుతుంది. నియోజకవర్గంలో ఇంకా సమస్యలు ఎందుకు అలాగే తాండవం చేస్తున్నాయి? మెయిన్ గా సమస్యలు అనేవి నిరంతరాయంగా ఉంటూనే ఉంటాయండి. అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటది, నిరంతర ప్రక్రియ. అది అవసరాలు ఏర్పడుతూనే ఉంటాయి. మొన్న మేము రోడ్లు వేసాము, ఇప్పుడు గుంతలు పడ్డాయి. ఈ ప్రభుత్వం గుంతలు కూడా పుడ్చలేకపోతుంది. అది అవసరం అక్కడ. మేము ఉచితంగా తాగునీరు ఇచ్చినాము, వీళ్ళు బిల్లులు వేస్తా ఉన్నారు. మేము అక్కడ ఉన్నటువంటి బార్బార్ షాప్లకు అయితేనేది, అలాగే ఐరన్ ఇస్త్రీ చేసేటువంటి రజకుల వాటికైతేనేది మేము ఉచిత కరెంట్ ఇచ్చాము, వీళ్ళు ఇప్పుడు బిల్లులు వేస్తా ఉన్నారు. అభివృద్ధి గాని సంక్షేమం గాని ఒక దశలో పూర్తవడం అనేది ఉండదండి, నిరంతరంగా జరుగుతూనే ఉంటది. బీఆర్ఎస్ హయాంలో మా కేసీఆర్ గారి దశాబ్ద కాలపు పాలనలో అభివృద్ధి సంక్షేమం 2 కన్నుల్లాగా అందిందండి. మేము ఇవ్వలేదా? 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాము. ఎంత అబద్ధం అండి వీళ్ళు! ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడతారు. 1,63,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మాట్లాడతారు వీళ్ళు. ఆ నియోజకవర్గ పరిధికే వచ్చి న్యూమన్ జీ కాంగ్రెస్ కు గోల చేయడం అలవాటు అయిపోయింది. మేము ఎంత చేశాం? ఏం చేశారండి? బతుకమ్మ చీరలు ఇచ్చారా? రంజాన్ కు తోపాలు ఇచ్చారా? క్రిస్మస్ కు గిఫ్ట్లు ఇచ్చారా? ఏం చేశారు? రెహమాన్ మొహమ్మద్ సి, మీరు ప్రశ్నించాలి. రేవంత్ సర్కార్ ను, మీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాలి. మీరు ప్రశ్నించాలి. మీ ప్రభుత్వ, మీ సర్కార్ను, మీ రేవంత్ సర్కార్ను, మీ ముఖ్యమంత్రి గారిని మీరు ప్రశ్నించాలి. ఒక్క ఎమ్మెల్సీ మైనార్టీ ఎమ్మెల్సీ ఉన్నాడా? ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక్క మైనార్టీ మంత్రి ఉన్నాడా? మైనార్టీలకు ఏం చేసిండ్రండి? కేసీఆర్ గారు మీ మౌలాలకు వాళ్లకు వజీఫా ఇచ్చిండ్రు కదా, రంజాన్ కు తోఫాలు ఇచ్చిండ్రు కదా, మస్జిద్ల రిపేర్, ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మస్జిద్ల రిపేర్ కి మేము ఇచ్చినామండి. మేము ఎంత చేయలేదు? రైట్, ఎస్, వస్తాను ఒక్క నిమిషం, మళ్ళీ ఇద్దరు దగ్గరికి వస్తాను. సచిన్ గారు వాయిస్ తీసుకుని మళ్ళీ మాట్లాడదాం. అభివృద్ధి అంటే కేసీఆర్ పాలన 23 నెలలుగా విధ్వంసం తప్ప రేవంత్ సర్కార్ చేసిందేముందండి? రైట్, వస్తాను. సుమిత్రానంద్ గారు, ఎస్, మాట్లాడదాం. సచిన్ గారు వాయిస్ తీసుకుని వస్తాను మీ దగ్గర. మొహమ్మద్ గారు, సచిన్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో సీనియర్ జర్నలిస్ట్ గా, రాజకీయ విశ్లేషకులుగా ఎన్నో ఎన్నికలు చూస్తుంటారు. అసలు ఉప ఎన్నికలో ప్రభావితం చేసే అంశాలంటే మనం ఏం చెప్పుకోవాలి? ఎందుకంటే తన స్థానం కైవసం చేసుకోవాలని ఒకవైపు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది, ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. పార్లమెంట్ ఇక్కడ మనదే కాబట్టి ఎలాగైనా జూబ్లీహిల్స్ కూడా మనం ఈసారి ఎలాగైనా మనం కూడా పట్టు సాధించాలని బీజేపీ చూస్తోంది. ముఖ్యంగా ఎలాంటి అంశాలు ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది బై ఎలక్షన్స్ లో? ఒకటి, రాజకీయ నాయకత్వాల ఇంప్రెషన్ అండి. తర్వాత రెండోది, పోటీ చేసే వ్యక్తుల యొక్క క్యారెక్టర్, ప్రజలతోటి వాళ్ళు ఎట్లా మెలిగారు, ప్రజలకున్న పరిచయాలు ఏమిటి, ప్రజలకున్న సంబంధాలు ఏమిటి అనేటువంటిది రెండవది. పాజిటివ్ సైడ్ ఆలోచించినప్పుడు ఈ 2 విషయాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే తర్వాత బెనిఫిట్స్ విషయాలకు వచ్చినప్పుడు ఎలక్షన్లకు దగ్గరకు వచ్చే వాళ్ళకల్లా అభివృద్ధితో పాటు ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏమిటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏమిటి, అవి కోల్పోయారా వస్తున్నాయా అనేటువంటి ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ రాజకీయ విషయాలకు వరకు మనం పోతే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నవన్నీ చేయలేదు, కొన్ని అమలు చేయలేకపోయారు. ఆ మేరకు అసంతృప్తి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలన్నంత అసంతృప్తి ఇంకా ప్రజల్లో లేదు. కాబట్టి ఆ మేరకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అడ్వాంటేజ్లు ఉంది. తర్వాత రెండోది,
అక్కడక్కడ మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రతిపక్షాలు ఇంతవరకు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు రాలేదు. రేవంత్ రెడ్డి ఇమేజ్ ఇంటాక్ట్ ఉంది. తర్వాత మూడవది, అధికారంలో పార్టీకి యంత్రాంగం దృష్ట్యా కానీ ఇమేజ్ దృష్ట్యా కానీ ఇటువంటి వాటి దృష్ట్యా కొంత అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. జనరల్ ఎలక్షన్లు అయితే అడ్వాంటేజ్ ఏమి ఉండదు, కానీ ఉప ఎన్నికలలో ఆ అడ్వాంటేజ్ ఉంటా ఉంది. మనం పరిశీలిస్తూ వస్తున్నాం. తర్వాత నాలుగో అంశం ఏంటంటే, ఇవాళ అక్కడున్నటువంటి నాయకత్వం ఇప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థుల ఎడల ఇమేజ్ ప్రజలకు ఉన్నటువంటి ఆ భావం ఏమిటి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హైదరాబాద్ నియోజకవర్గాలు చూసాం, వ్యక్తిత్వం ప్రదర్శించినటువంటి వాళ్లకు ఆ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా ఓట్లేశారు. అక్కడ మనం వివేకానందం చూసిన, సుధీర్ రెడ్డిని చూసిన హైదరాబాద్ ఎలక్షన్లో వాళ్ళు ఇండివిజువల్ గానే దరిదాపు 80,000 మెజార్టీలతోటి వాళ్ళు గెలిచారు. అది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యతిరేకత ఉన్నా, కేసీఆర్ వ్యతిరేకత ఉన్నా అక్కడ పనిచేయలేదు. కాబట్టి ఇప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క ఇమేజ్ ఆ నియోజకవర్గ ప్రజలకు ఎట్లా ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక సానుభూతి విషయానికి వస్తే, రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేతోటి సంబంధాలు ఇంటాక్ట్ ఉంటాయి. అర్బనైజేషన్కి వచ్చినప్పుడు ఇంకొంచెం తగ్గుతాయి. మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చినప్పుడు ఇంకా మినిమైజ్ అవుతాయి. అంటే సానుభూతికి ఉండేటువంటి శక్తి తగ్గిపోద్ది మెట్రోపాలిటన్ సిటీస్లో. ఎందుకంటే అటాచ్మెంట్ తక్కువ. ఊళ్ళనైతే ఏ ఊళ్ళో ఎవరిల్లు ఎక్కడుందో కూడా తెలుస్తుంది ఎమ్మెల్యేలకు. అవును. కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఆ అవగాహన తక్కువ, ప్రజలకు ఉండే అటాచ్మెంట్ తక్కువ, ప్రజలు కూడా పోయి పనులు చేయించుకునేటువంటివి కూడా చాలా తక్కువ. ఊళ్ళల్లో ఊళ్ళే లేచిపోతుంటారు, కానీ అక్కడ అటువంటి రిప్రజెంటేషన్స్ కూడా ఉండవు. అందుకని అది జనరల్ ఎలక్షన్లో జనరల్ ఇమేజ్, రాష్ట్ర వ్యాప్త ఇమేజ్ అక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే వరకల్లా మనం చెప్పలేము. ఎందుకంటే సికింద్రాబాద్ కాంటోన్మెంట్ ఏరియాలో సిట్టింగ్ చనిపోయినటువంటి దాంట్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దానికి ఒక ఎగ్జాంపుల్ మెట్రోపాలిటన్ దాంట్లో అటాచ్మెంట్ తక్కువ అనేది అందుకే. కాబట్టి ఇవన్నీ ఒక భాగం. బీఆర్ఎస్ విషయానికి వచ్చినప్పుడు రూరల్ నెట్వర్క్ ఇప్పటికి కూడా కాంగ్రెస్కు అపోజిషన్ బీఆర్ఎస్ఏ. కానీ అర్బన్కి వచ్చే వరకల్లా అర్బన్లో బీజేపీకి ఉన్న నెట్వర్క్ బీఆర్ఎస్కు లేదు. కాబట్టి సహజంగానే నేషనల్ ఎలక్షన్స్లో 8 పార్లమెంట్ సీట్లు గెలిచినా లోకల్కి వచ్చే వరకు తగ్గుతుంది. గతంలో 4 పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఎంపీటీసీలు 150 కన్నా ఎక్కువ గెలవాలి. కాబట్టి నేషనల్ ఎలక్షన్లో మోడీ ఫ్యాక్టర్ చర్చనీయాంశం. ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ చర్చనీయాంశం కాదు. అయినా అర్బన్లో బీజేపీకి నెట్వర్క్ ఎక్కువ. హైదరాబాద్లో మొదటి నుంచి ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇమేజ్లో కూడా బీఆర్ఎస్ ఇమేజ్ క్షీణించింది, బీజేపీ ఇమేజ్ పెరిగింది. నెట్వర్క్ బీఆర్ఎస్కు ఉంది, కానీ నాయకత్వం యొక్క ఇమేజ్ అనేకమైనటువంటి సమస్యల మీద వాళ్ళ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. రోజుకి ఎంక్వైరీలు. కాస్త కొంత ఇమేజ్ ఉంది హరీష్ రావు కంటే, కవిత స్టేట్మెంట్లతో అది కూడా కొంచెం కొలాప్స్ అయినటువంటి స్థితి ఎదుర్కొంటుంది. కాబట్టి పొలిటికల్ ఇమేజ్ ఆడ నెట్వర్క్ ఎంత నుండి పొలిటికల్ ఇమేజ్ తగ్గింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ గతంలో 3వ స్థానంలో ఇప్పుడు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది అనేది నాకున్నటువంటి అంచనా. అయితే సాధారణంగా జూబ్లీ హిల్స్ లో ఎలైట్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. తర్వాత సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ ఏం చూస్తున్నారంటే, గతంలో బీఆర్ఎస్కే ఓట్లు వేశారు. ఆంధ్రాకు వ్యతిరేకంగా నిర్మించిన పార్టీ అయినప్పటికీ, వాళ్ళ స్టేట్మెంట్లు అది ఉన్నప్పటికీ బీఆర్ఎస్కి ఓటు ఎక్కువ వేశారు. ఎందుకని వేశారు అంటే, వాళ్ళ సెక్యూరిటీకి ఎవరు, వాళ్ళ ప్రొటెక్షన్కి ఎవరు, వాళ్ళ జీవన విధానాలకు ఎవరు పాజిటివ్గా రియాక్ట్ అవుతారో వాళ్ళకి వేశారు. గతంలో బీఆర్ఎస్ అటువంటి దృక్పథంతో ఉంది, వేశారు. ఇప్పుడు వచ్చే వరకల్లా ఇవాళ సెటిలర్స్ కానీ లేదా కమ్మ సామాజిక తరగతి డామినెంట్గా ఉన్నటువంటి సామాజిక తరగతి కానీ ఓపెన్ గా ఇవాళ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. తర్వాత సెటిలర్స్ కు వచ్చేటువంటి ఇబ్బంది కూడా 3 పార్టీల నుంచి ఏం లేదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పొత్తున్నప్పటికీ ఓపెన్ గా బీజేపీ తెలుగుదేశం పొత్తు అడిగే అవకాశం ఉండడం లేదు. ఎందుకు లేదు అంటే, అది వస్తే కేసీఆర్ ఈ మన సెంటిమెంట్ ముందుకు తీసుకొస్తాడో నష్టపోతాం అనేటువంటి భయం ఉంది బీజేపీకి. అందుకే తెలుగుదేశం ఓపెన్ గా సపోర్ట్ చేయమని అడగట్లే. బీజేపీ నామినేషన్ ర్యాలీలో టీడీపీ జెండాలు కనిపించడం, టీడీపీ జెండాలని పట్టుకోవడం అన్ని కొంచెం చూసాం కదా. అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు సిటీలో అనార్గైజ్డ్ ఉంటారు. పార్టీ దృక్పథం ప్రకటించముందే ఎవరి ఇంట్రెస్ట్ లో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఓపెన్ గా
కమ్మ సామాజిక తరగతి మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లా ఇచ్చినంత మాత్రాన కులం వాళ్ళందరూ ఫాలో అవుతారా లేదా అనేది డిఫరెంట్ క్వశ్చన్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఎంఐఎం పోటీ చేసి వాళ్ళొక 20,000 ఓట్లు తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంఐఎం సపోర్ట్ చేయటం, సామాజిక తరగతి సపోర్ట్ చేయటం, ఉభయ కమ్యూనిస్టులు 5-6 వేల ఓట్లు ఉన్నాయంటున్నారు స్లమ్ ఏరియాలో, వాళ్ళు సపోర్ట్ చేసాం, ట్రేడ్ యూనియన్స్ ఇటువంటి వాటితోటి, వీటన్నిటితోటి ఇవాళ కాంగ్రెస్ నెంబర్ 1 పొజిషన్ ఉన్నది నాకున్నటువంటి అంచనా. నెంబర్ 2 కోసం ఇద్దరి మధ్య వార్ జరిగినప్పటికీ ఎందుకు ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ నియరెస్ట్ రైవల్ గా ఉంటది అన్నటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. నేను బీఆర్ఎస్ వ్యతిరేకతతో బీజేపీ అభిమానంతో ఒక ఎనలిస్ట్ గానే ఫ్యాక్ట్స్ అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక్క నిమిషం, ఒకటే పాయింట్. వీటన్నిటి ఒక ఎత్తు అయితే అన్ని పార్టీలు డబ్బులు పంచుతున్నాయి. ఈ డబ్బులు పంచడంలో 2,000, 3,000, 4,000 దాటి 5,000కు వచ్చింది శాసనసభ ఎన్నికలలో. కాబట్టి రేపు డబ్బుల పంపిణీ కూడా ఇవాళ ఈ ఓటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రజల ఒపీనియన్ మార్చే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ ఉంటుంది అంటారా జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాల్లో? మనీ ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంటే స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. డెవలప్డ్ ఏరియాస్ ఎంత ఉన్నాయి, స్లమ్ ఏరియాస్ బస్తీలు కూడా అన్ని ఉన్నాయి. ఇప్పుడు గ్రామాల్లో చూస్తున్నాండి నేను, గతంలో రైతాంగము ఎవరు డబ్బులు ముట్టుకోపోయేది, ఎవరు మందు సీసా ముట్టుకోపోయేది. కానీ ఇవాళ గేట్ల కింద నుంచి హాఫ్ బాటిల్, క్వార్టర్ బాటిల్ ప్లస్ 500 రూపాయల నోట్లు కట్టగట్టి గేట్ల కింద నుంచి తెల్లారుజాన వేస్తే తీసుకుంటున్నారు రైతులు కూడా. మాకెందుకు వేసిరని అనట్లే. ఆఖరి ఉద్యోగస్తులకు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదో రిచ్ క్లాస్ తీసుకుంటుందని కాదు, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ కు జూబిలీస్ లో కూడా పంచుతారు. మీకు చూడండి, రేపు మనకు డిజిటల్ మీడియాలో అవన్నీ వస్తాయి మనకు పోలింగ్ నాడు. చూద్దాం. మొహమ్మద్ గారు వస్తారు. సుమిత్ర గారు, మొహమ్మద్ గారు ఒకసారి వాయిస్. మొహమ్మద్ గారు, ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా రూరల్కి అర్బన్కి ఆ డిఫరెన్స్ అయితే ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. మనకి ఓటర్ని పోలింగ్ స్టేషన్ వరకు తీసుకురావడం పెద్ద టాస్క్. ఇప్పుడు అది అతిపెద్ద టాస్క్ లాగా కనిపించబోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా పోలింగ్ డే ఎక్కువగా సిటీ వాళ్ళు హాలిడే లాగా చూస్తారు, పెద్దగా పట్టించుకునేది ఎప్పుడు మనం చూడాలి. ఎంత అవగాహన కల్పించినా, వాళ్ళు ఎంత అవేర్నెస్ ఉన్నప్పటికీ చాలా తక్కువ స్థాయిలోనే పోలింగ్ నమోదవటం, ఆ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఏ దిశగా సాగుతున్నాయి అనుకోవచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చే దిశగా? ఒకటండి, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఆంధ్ర సెటిలర్ ఓటర్స్ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో, పక్కన కూకట్పల్లిలో, షేలింగంపల్లిలో చాలా అధికంగా ఉన్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్స్ అప్పుడు ఏం చేసేవారు అంటే, వారు అక్కడ ఆంధ్రాకి వెళ్ళేవారు. అక్కడ ఎలక్షన్ ఉండడం వల్ల వారు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వారు అక్కడే వెళ్ళేవారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది వారికి వేరే ఎలక్షన్, ఇంకా ఎలక్షన్ ఏం లేదు. దిర్ ఈస్ ఓన్లీ 1 ఎలక్షన్, ఓన్లీ 1 కాన్స్టిట్యుయెన్సీ. సో నా దృష్టిలో 45 ఒక నిమిషం సుమిత్ర గారు, చెప్పండి మొహమ్మద్ గారు. ఎలక్షన్ పోయేటప్పుడు ఓటు వేయడానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ పోయి అక్కడ వారి అనుకూలమైన పార్టీకో వారికి క్యాంపెయిన్ కోసం కూడా జనాలు వెళ్తూ ఉంటారు మేడం. మీరు ఓటర్లే వెళ్తారు అని చెప్తే ఎట్లుంటుంది చెప్పండి మీరు? దే విల్ గో టు సపోర్ట్ దేర్ ఓటర్స్. they will go to support the candidate. They will go to support their party. YSRCP అభిమానులు YSRCP గురించి వెళ్తారు, 15 రోజులు వెళ్తారు, 1 వీక్ వెళ్తారు, 10 రోజులు వెళ్తారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు. అంటే గత ఎన్నికల్లో సెటిలర్స్ అందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందని మీరు ఎక్కడ మొగ్గు చూపారండి? నాకు ఒక్కసారి సమాధానం చెప్పండి. జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ మనం చూసుకుందాం. నవంబర్ 30వ తారీఖున మనకి ఏదైతే ఎలక్షన్ జరిగిందో 2023లో, అప్పటికంటే కూడా 80,000 ఓట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ కి, దాని తర్వాత 6 నెలల్లో వచ్చినటువంటి ఎలక్షన్ లో ఎంత అంటే ఓటింగ్ పర్సెంటేజ్ వారికి తగ్గిపోయింది. 37% నుంచి 15%కి పడిపోయింది. ఆ 22% ఎక్కడ పోయిందండి? బీజేపీకి పోయిందంట. అందుకని చెప్పేసి వాళ్ళ లీడ్ కూడా అక్కడ తగ్గిపోయింది. బీఆర్ఎస్ ఇక్కడ 7 కాన్స్టిట్యుయెన్సీస్ లో కూడా బీఆర్ఎస్ మొత్తం అక్కడ వాళ్ళ క్యాండిడేట్ అయినటువంటి పద్మారావు గౌడ్ దగ్గర కూడా లీడ్ రాలేదు. 0 ఎంపీలు వచ్చినాయి. వీరి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఏ రకంగా మనం దీనిని మనం సపోర్ట్ చేస్తాము? నేను ఒకటే మాట చెప్తున్నా, వారి బిడ్డ అయినటువంటి, వారి ముద్దు బిడ్డ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తున్నది, మా నాన్న జీవన్ రెడ్డి గారేమిటి, ఎక్కడ లేదండి అసంతృప్తి. ఎంతమంది అండి, ఎంత మీ కాంగ్రెస్ లో
బీఆర్ఎస్ లో విభేదాలు వస్తే పార్టీని కవిత గారు విభేదిస్తే మేము పక్కన పెట్టినాం. కొండా సురేఖ గారిని పక్కన పెట్టే దమ్ము మీకున్నదా? కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పిస్తారా? రెడ్డి కాబట్టి ఈమె బీసీ కాబట్టి చెప్పిస్తారా? ఏం నడుస్తుందండి? ఏం పాలన నడుస్తుంది? శాంతి భద్రతలు ఏమైనాయి? అంతర్గత ప్రజాస్వామ్యమా? అంతర్గతమా పాడా? మొత్తం బాహిర్గతం కదా, పంపకాల గోల కదా, సెటిల్మెంట్లు కదా, మంత్రుల మధ్య ఇది కదా, మంత్రుల మధ్య ఇది కదా. ముఖ్యమంత్రి గారిని నిందిస్తారు. ఎవరు? కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుస్మిత. ఆ గన్ను ఎవరిచ్చిందని చెప్తారు? ఆ గన్ను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందని చెప్తారు. ఆ గన్ను వ్యాపారవేత్తల డెక్కన్ సిమెంట్ వ్యాపారవేత్త కవితకు తుపాకీ ఎక్కడిది? ఆ ఘనతకు పెట్టిన తుపాకీ ఎక్కడిది? ఏం కేసులైనాయి? ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? విషయం లేదు. హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే గెలిచినా మీ ముఖానికి. ఆంధ్ర ఎన్నికలు, తెలంగాణ రైట్ ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. ఒక్క నిమిషం నేను ఏమంటున్నానంటే, మీరు సుమిత్ర గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు నాతో ఫైట్ చేయడం వల్ల లాభం లేదు. ప్రజలు చూస్తున్నారు. నేను తప్పుడు మాటలు మాట్లాడితే నవంబర్ 11వ తారీఖున ఓటేసి మరి ఓట్లు గుద్ది మమ్మల్ని ఓడిస్తారు. నేను రెఫరెండం అని చెప్తున్నా. నేను మీకు 100% చెప్తున్నా. నేను 100% మళ్ళా డిబేట్ పెట్టండి. యాంకర్ గారు నేను రిక్వెస్టింగ్ యూ, నవంబర్ 14వ తారీఖున నేను టైం ఇస్తున్నా. 100% డిబేట్ సీట్లు తీసుకొచ్చి మరి మీ ఆఫీస్ లో నేను తినిపిస్తా. నేను 100% గ్యారంటీతో చెప్తున్నా. నేను మీరు భ్రమలోనే ఉండండి, మీ ఆశ నిరాశ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు గెలుపోవటం అనేవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎవరో ఒకళ్ళే గెలుస్తున్నది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ఓటర్ ఎవరి వైపు ఉన్నాడో మీరు చెప్పినట్టు 14 తెలుస్తుంది. డెఫినెట్ గా మళ్ళీ కండక్ట్ చేద్దాం. ఎస్ సుమిత్ర గారు, ఇందాక సత్యంగా చెప్పినట్టు మీకున్న అబ్జెక్షన్స్ ఏంటి? అంటే ఇప్పుడు గతంలో ఉంటుంది అనేది మాత్రం మనం పూర్తిగా అనుకోలేము. ఖచ్చితంగా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఒకవైపు కాంగ్రెస్ ఆ స్థాయిలో ఆ స్థాయిలో మంత్రులందరినీ దింపి ప్రచారానికి ఇంత స్థాయిలో ఉధృతం చేస్తుంటే అసలు బీఆర్ఎస్ తరపు నుంచి ఎవరు కనిపిస్తున్నారని చెప్పుకోవాలి మనం. బీఆర్ఎస్ తరపు నుంచి కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు అక్కడ ప్రచారంలో ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బాధ్యత తీసుకున్నారు. అక్కడ తప్పకుండా మాగంటి సునీత గారు, ఆ కుటుంబము రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం, ఆమెకు అవగాహన ఉంటది, ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. సత్యం గారు ఎట్లా చెప్తారు వ్యక్తిగతమైనటువంటి ఇదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీది కాదని ఎట్లా చెప్తారు? మొత్తం హైదరాబాద్ అంతా మేము గెలిస్తే ఎంఐఎం ఒక్కటి, బీజేపీ ఒక్కటి, ఎంఐఎం 7, బీజేపీ ఒకటి తప్ప ఒక్క కాంగ్రెస్ కి ఇక్కడ ఉందా? ఒక సీట్ ఉందా? ఒకటి. బీజేపీకి అవకాశాలు ఉన్నాయి 2వ స్థానం రావడానికి ఆయన అంటారు. ఇది కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గం. కిషన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గానికి ఏం చేసిండ్రు అని ప్రజలు చూస్తారా చూడరా? వాళ్ళకి ఆలోచన ఉంటుందా ఉండదా? కిషన్ రెడ్డి గారు ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ₹1 అన్నది తెచ్చిండ్రా అని ఆ నియోజకవర్గ ప్రజలు చూడరా? ప్రజల అమాయకుల. రెండోది, కాంగ్రెస్ న్యూమన్ గారు చెప్తారు ఆంధ్రాకి పోతారు, ఇక్కడ ఇప్పుడు బోరు అని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనాయి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనాయి? అక్కడ సెటిలర్లని కాదు, కమ్మాలని కాదు, యావత్తు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం పట్ల, మాగంటి చేసినటువంటి సేవల పట్ల, కేసీఆర్ గారి అభివృద్ధి పట్ల, దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలన పట్ల, ఇంటింటికి మంచినీళ్లు మేమిస్తే బిల్లు వీళ్ళు వేస్తున్నారండి. ఇప్పుడు నల్లా నీళ్లకు బిల్లు వేస్తున్నారు కాంగ్రెస్. ఏది డెవలప్మెంట్? మేము బతుకమ్మ చీరలు ఇచ్చినాం, మేము రంజాన్ తోఫాలు ఇచ్చినాం, మేము క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చినాం. ఎక్కడ ఏది సాధ్యం? వీళ్ళతో ఏమైతుందండి? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్ములకు 56,63,00,000 మేము ఇచ్చినాం. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చినాము. బోనాల పండుగకు చెక్కులు ఇచ్చినాం దేవాలయాలకు. రంజాన్ పండుగకు మసీదులకు చెక్కులు ఇచ్చినాం 44 లక్షలు. ఇక్కడ మేము చెయ్యని అభివృద్ధి అంటే లేదండి. అలా కదంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రౌండ్ కి వెళ్ళే ఉంటారు. అసలు వినిపిస్తున్న సమస్యలు ఏంటి? ఇప్పుడు అడుగుతారు కదా, బస్తీకి వెళ్ళినప్పుడు మెయిన్ ఏరియాస్ అంటే అడగకపోవచ్చు, కానీ బస్తీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు కదా మా సమస్యలు ఇవి, మేము ఇట్లా ఏది ప్రధానంగా వినిపిస్తుంది? ఇప్పుడు ఈ కాంగ్రెస్ 23 నెలల పాలనలో తాగునీటికి కటకట, కరెంటుకు కటకట, వీధులన్నీ పారిశుద్ధ్యం లోపించినవి, శాంతి భద్రతలు. ఇందాకనే ఒక ఆయన డీసీపీ గారి మీద కాల్పులు జరిగినాయని విన్నాం. హోంమంత్రి వాళ్ళ
సీఎం గారి దగ్గరనే ఉంటది. శాంతి భద్రతల సమస్య ఒక్కటి కాదండి, సమస్యల కుప్పగా మారిపోయింది. ఇప్పుడు ఈ 23 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్ళీ గోపీనాథ్ గారి సతీమణి గెలిచిన తర్వాత తప్పకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అవసరాలు శంకుస్థాపనలు చేసి వదిలిపెట్టడం కాదండి, నియోజకవర్గ ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి వ్యక్తి సునీత గారే. తప్పకుండా సునీత గారు గెలుస్తారు. అందే సత్యం గారి విశ్లేషణలో 1% కూడా నిజం లేదండి, 1% కూడా. వాటర్ పల్స్ పట్టుకోవడానికి అసలు మీరు ఏ ప్రయత్నాలు చేస్తారు? మీరు చెప్తున్న సమస్యలు ఇప్పుడేమో కదా బస్తీల పారిశుద్ధ్య సమస్యలు, ఆ చెత్త సమస్యలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో తాండవిస్తూనే ఉన్నాయి కదా, మరి అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఎప్పుడు క్లియర్ అవుతాయి? పాలనలో ఆ స్థాయిలో లేదండి, లేదు కాబట్టే మాకు ప్రజలు పట్టం కట్టిండ్రు. పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు పొంతన పెడతారేందండి? కేంద్రంలో మోదీ గారు ప్రభుత్వం కావాలి, లేదంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో వేసినటువంటి ఓటు పార్లమెంట్ ఓటు. దాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెడితే ఎట్లా? ఏ రకంగా చూసినా ఒక 8 అసెంబ్లీ స్థానాలే కదా బీజేపీకి వచ్చిన రాష్ట్రంలో. 2వ స్థానంకి వచ్చే స్థాయి రాష్ట్రంలో బీజేపీకి లేదు. బహుశా ఈ ఒక్కరికే అదిగా. మీరు ఎంత మంది విశ్లేషకులనైనా అడగండి, మీరు ఎంత మంది మీరు చర్చలు రోజు చేస్తూ ఉంటారు కదా, ఎంత మంది విశ్లేషకులనైనా అడగండి, వాళ్ళు మాత్రం బీజేపీ 2వ స్థానంలో ఉన్నదా అని అనరు. అయితే గీతే కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంటది. ఎందుకంటే గతంలో ఇప్పుడు కాదు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గతంలో మంచి ఫైట్ ఇచ్చారు కదా. నేను అదే చెప్తున్నా కదా, అందుకే నవీన్ యాదవ్ గారు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అని, గతంలో ఎంఐఎం అభ్యర్థి అని, ఆ ఓట్లు ఈ ఓట్లు కలగలిపేమని వస్తాయనేటువంటి ఆశ ఉన్నా ఈ 23 నెలల పాలన, ఈ హైడ్రా విధ్వంసము, రంగనాథ్ గారు ఇందాక ఒక ఇంటర్వ్యూలో చూశాను, కనీసం ఇంట్లో సామాన్లు సర్దుకునే అవకాశం ఎందుకు ఇస్తలేరు? పప్పులు ఉప్పులు పిల్లల పుస్తకాలు ఏవి తీసుకొని ఇస్తలేరేంటి? ఆ వంట పాత్రలు తీసుకొని ఇస్తలేరు. వాళ్ళు రోడ్డున ఉన్న పలంగా పడేస్తే కట్టుకొని బట్టలు లేక, తినను తిండి లేక ఇట్లా చేస్తే ఎట్లా అంటే, మేము ఆ తీసుకోవడానికి సమయం ఇస్తే ఇంకోలాగా ఉంటది వ్యవహారము, కోర్టుకు వెళ్తారు, ఇంకోటి ఉంటది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. పేదలను ఇబ్బంది పెడుతూ కేసీఆర్ గారు ఇళ్ల పట్టాలు ఇస్తారు, కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారు, కేసీఆర్ గారు గృహలక్ష్మి పథకాన్ని ఇస్తారు, వీళ్ళు ఇల్లు కూలుస్తారు. కాంగ్రెస్ హైడ్రాతో విధ్వంసం చేస్తది, పేదల బ్రతుకులతో చెలగాటమాడుతుంది, సంపన్నుల ఇళ్లను జోలికే పోదు. మరి బఫర్ జోన్ లో ఉన్నటువంటి సీఎం గారి తమ్ముడి ఇల్లు అయినా, ఇంకోటి సోదరుడి ఇల్లు అయినా, ఇంకో ఇల్లు అయినా ఆ జోలికే బోరు వాళ్ళు. ఇక్కడ పేదలే వాళ్లకు టార్గెట్. వ్యాపారవేత్తలకు కణతకు తుపాకీలు పెట్టి వసూలు చేసే కర్మ ఏందని ఎన్నడన్నా విన్నామా? ఈ స్థాయి అవినీతి ఎన్నడన్నా విన్నామా? ఈ స్థాయి మంత్రుల మధ్య విభేదాలు, ఈ స్థాయి మంత్రుల మధ్య పంపకాల గొడవలు ఎప్పుడన్నా చూసినామా? పాలన ఉన్నదా రాష్ట్రంలో? అసలు కాంగ్రెస్ ఏం చేస్తా ఉంది? ఈ రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత ఇది కదా మంత్రుల మధ్య. అదే వైఎస్ గారి పీరియడ్ లో లేవు మరి. నాడు కాంగ్రెస్ పాలనలో వైఎస్ గారి పీరియడ్ లో మంత్రుల మధ్య ఈ గొడవలు లేవు, ఎమ్మెల్యేలు ఎప్పుడు గొంతు విప్పలేదు. మరి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిత్యము మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు కవిత గారి విషయం మాట్లాడతారు. కవిత గారు పార్టీని విభేదించారు నిజమే, మేము స్వయాన మా అధినేత కుమార్తె అయినప్పటికీ, ఎమ్మెల్సీ అయినప్పటికీ మేము ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగిన. మరి కాంగ్రెస్ ఎవరి మీదనన్నా చర్య తీసుకున్నదా? చర్య తీసుకున్నదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంత వ్యతిరేకతను వెళ్ళగక్కుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. అలాగే కొండ సురేఖ గారి అంశము, అలాగే నిన్న మొన్న ఆయన ఎవరు మంత్రి గారిని దున్నపోతున్నారని పూర్ణం గారి అంశము. ఒక్కటి కాదు కదా, ఎప్పుడు తగాదా. అటు జూపల్లి గారు అయితేనేంది, ఇటు ఇంకొకరైతేనేంది, మంత్రుల మధ్య నిరంతరము పంపకాలకు సంబంధించిన గొడవ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతం చూసుకుంటే, బస్తీలు చూసుకుంటే వాళ్ళు డైలీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు, మాకు ఏం జరుగుతోంది, మా చుట్టూ సంస్థలు జరుగుతుంది లేదా, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మీరు చెప్పేది రాష్ట్ర రాజకీయాలు పట్టించుకునేంత తీరుకుంటుంది అనుకుంటారు. ఇక్కడ అందరూ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, నార్మల్ గా అపార్ట్మెంట్స్ లో వాళ్ళు మారుతూ ఉంటారు, సెటిలర్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అంటే వాళ్ళకి చుట్టూ జరుగుతున్నది ఏంటో వాళ్ళకి కావాలి. సతీష్ గారు వాళ్ళకు వ్యక్తిగతంగా కూడా జరిగిన లాభం కూడా చూసుకుంటారు కదా. కేసీఆర్ వాళ్ళకి ఏమిచ్చిండు? తాగునీరు ఇచ్చిండు ఉచితంగా, బతుకమ్మకు చీరిచ్చిండు, రంజాన్ కు తోఫా ఇచ్చిండు, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించిండు, మైనార్టీలకు గురుకులాలు ఇచ్చిండు,
మెరుగైనటువంటి బస్తీ దవాఖానాలు. వీళ్ళు ఏం చేసిండ్రండి, 6 నెలల నుంచి వాళ్ళకి వేతనాలు లేవు, ఆడ ఉండాల్సినటువంటి 108 రకాల మందులు లేవు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి వేతనాలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేవు. రైట్ అండ్ కంటిన్యూ చేద్దాం. ఎస్ సత్యం గారు, ఇన్ని సమస్యలు ఇప్పుడు కదా జూబ్లీ హిల్స్ సతీష్ అనేది గారు. ఒక ఉప ఎన్నిక, అది ఒక నియోజకవర్గం, దానికి వచ్చిన ఉప ఎన్నిక అకాల మరణంతో ఏర్పడింది. ఈ ఉప ఎన్నిక విజయంతో రాష్ట్రంలో అధికారం మారిపోదు, ఒకటి పెరిగితే కాంగ్రెస్ సీటు పెరుగుతుంది, లేదా బీజేపీ తన ఖాతాలు ఇంకోటి వేసుకుంటుంది, బీఆర్ఎస్ వస్తే తన సిట్టింగ్ స్థానమే కాబట్టి అలా ఉంటుంది. అంటే ఎందుకు అలా కాదు, అలా కాదు అంటే ఇది నిజంగా తెలంగాణ రాజకీయ దిశను మార్చే అంత ఎన్నికలా మారిపోతుందా? ఎందుకు ఇంత స్థాయిలో అటు కాంగ్రెస్ నుంచి చాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో సహా చేస్తారని చెప్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూడా కాన్వర్సేషన్స్ పెట్టచ్చు అంటున్నారు, అటు బీజేపీ వాళ్ళు కూడా ఏకంగా గోవా ఉత్తరప్రదేశ్ సీఎం కూడా హాజరయ్యే అవకాశం ఉందని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నారు అనుకోవాలి, అసలు ఏంటి? జవాబు చెప్పి మేడం మీద నాకేం అసంతృప్తి లేదు, నన్ను 1% కూడా నిజం కాదన్నందుకు. ఎందుకంటే దశాబ్ద కాలంగా ఎనలిస్ట్ మాట్లాడినప్పుడు ఫేవర్గా ఉంటే ఏం మాట్లాడరు, కొద్దిగా నెగిటివ్ ఉంటే ఎనలిస్ట్ని కూడా అటాక్ చేస్తారు, అది అనుభవమే. అయితే బీఆర్ఎస్ కు చాలా సీట్లు వచ్చినాయి, బీజేపీకి కాంగ్రెస్ కు ఒకటి కూడా రాలేదు, ఎట్లా చెప్తారు అన్నదానికి నేను కూడా అదే చెప్పా. రాష్ట్ర ప్రభుత్వం అన్నాడు వాళ్ళ పాలసీకి భిన్నంగా బీఆర్ఎస్ ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం నిర్వహించినప్పటికీ హైదరాబాద్ ఉన్నతోటి ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి సెటిలర్స్ అయినా సరే బీఆర్ఎస్ ని సపోర్ట్ చేశారని కూడా చెప్పా. అయితే ఆ తర్వాత ఇవాళ అధికార పార్టీ కాదు బీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్ కు ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ కాదు, ఈ డిసడ్వాంటేజెస్ ఫేస్ చేస్తుందని చెప్పా నేను. తర్వాత మరొక అంశం ఏంటంటే పొలిటికల్ ఇమేజ్, రాజకీయ గత ఎలక్షన్ల తర్వాత పొలిటికల్ ఇమేజ్ రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. మీరన్నట్టుగా కవిత విమర్శిస్తే బీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజింగ్ 5-10%, కోమటిరెడ్డి రాజగోపాల్ ఇస్తే కాంగ్రెస్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. ఎప్పుడైనా అటువంటి విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయా పొలిటికల్ పార్టీస్ కు నేను మొన్న ఒక డిబేట్ లో చెప్పా, ఈ మంత్రులు అందరూ చేసిన పనుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇమేజ్ కన్నా వాళ్ళ వల్ల పోయిన ఇమేజ్ ఎక్కువ ఉందని చెప్పారు. ఫ్యాక్ట్ అనే చెప్పాలి అనలిస్ట్, ఆ ప్రకారమే నేను అనలైజ్ చేశా. మొదటి అంశం. రెండోది, మీరు చాలా పనులు చేశాం బీఆర్ఎస్ హైదరాబాద్ అని చెప్పేసి చాలా చెప్పారు, నిజమే. అయినా ఎందుకు ఓడిపోయింది ప్రభుత్వం అంటే పొలిటికల్ ఇమేజ్. అంటే మళ్ళీ ఎలక్షన్స్ కి వచ్చే వరకల్లా వాళ్ళకి ఇక నేను మళ్ళీ దాంట్లోకి పోను, అది గంట పట్టుద్ది, ఎందుకు ఓడిపోయింది నాకు కాజెస్. కానీ ఇమేజ్ తగ్గింది వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ మీద ఇమేజ్ తగ్గింది, అందుకే ప్రజలు రిజెక్ట్ చేశారు. ఇన్ని పనులు చేసినా, మీరు చెప్పినన్ని పనులు చేసినా దరిదాపు ఒక 1/2 డజన్ కాజెస్ బ్రహ్మాండంగా బీఆర్ఎస్ డ్యామేజ్ చేసినాయి. మళ్ళీ మనం వాటిలో పోతే పెద్ద డిబేట్ అయింది, అందుకని ఓడిపోయింది. కాబట్టి హైదరాబాద్ లో మెజార్టీ సీట్లు వచ్చింది నిజమే, ఫ్రెండ్లీ ఉన్నది నిజమే, ఇక్కడ ఉన్నటువంటి సెటిల్ అందరూ కూడా బీఆర్ఎస్ ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదని చెప్పా, అందుకే గెలుస్తుందన్న నమ్మకం లేదనేటువంటిది నాకున్నటువంటి కన్క్లూజన్, నా అండర్స్టాండింగ్ మేరకు. ఇక ఇప్పుడు మన సతీష్ గారు అడిగినట్టుగా మిగతా విషయాలు అంటే జనరల్ విషయాలు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ మీ రెండు పార్టీలు చెప్పినవన్నీ జనరల్ ఎలక్షన్స్ లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఉప ఎన్నికకు వచ్చే వరకల్లా ఖచ్చితంగా అక్కడ లోకల్ క్యాండిడేట్లకు ప్రజలకు ఉన్న సంబంధాలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, తర్వాత దాంట్లో ఇండివిజువల్ బెనిఫిట్స్ ఎన్ని ఇచ్చారు, ఇటువంటి అన్ని కూడా ఇవాళ సన్నబియ్యం అనేటువంటిది పెద్ద ఫ్యాక్టర్, ఏది కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఫ్యాక్టర్. తర్వాత కళ్యాణ్ లక్ష్మి ఇంకోటి ఇస్తామన్నా రియలేదు, అవి నెగిటివ్. కాబట్టి పాజిటివ్ నెగిటివ్నే మనం ఆలోచించాలి. అందుకని ప్రజలు పోతే ఆఫీసులో ఎంత పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు, ఏ మేరకు పనులు చేసి పెడతారు. ఇప్పుడు సపోజ్ మీరు ఉద్యోగస్తులని చెప్పారనుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు బాకీ ఉన్నటువంటి రాష్ట్రం లేదు. అట్లాగే ఏ రాష్ట్రంలో కూడా 2 ఏళ్ల సంది రిటైర్ అయిన పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉద్యోగస్తుల్లో ఉంది. కాబట్టి కొన్ని వర్గాల్లో అటువంటి వ్యతిరేకత ఉంది. కొన్ని వర్గాల్లో ఇప్పుడు లోయర్ బాటం లెవెల్ ఫ్యామిలీస్ కు సన్నబియ్యం ఇస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు ఇటువంటి అన్నం తినలేదన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. అట్లాగే ఇస్తామన్న కొన్ని ఇవ్వకపోవటం వల్ల ఇంకా ఇవ్వట్లేదని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ కాంప్లెక్సిటీలో జనరల్ ఎలక్షన్స్ లో ఈ కాజెస్ అని ఇన్ఫ్లుయెన్స్ చేసిన దానికన్నా లోకల్ ఎలక్షన్ లో తక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అక్కడ ఆ వాడల డెవలప్మెంట్, ఆ వాడల మనుషులు పోతే హాస్పిటల్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఆఫీసులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఈ అభ్యర్థి ఎంత ఎడమెంట్గా ఉన్నాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు, సంబంధాలు, ఇటువంటి చాలా మనం రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి సంఘటనలు ఎన్నో చెప్పొచ్చు. నేను సిద్దిపేటలో అడిగా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ని అడిగా, ఎందుకు హరీష్ రావు అనుసారి గెలుస్తుంది అంటే
ఒక ఇంట్లో మనిషి చనిపోయినా, ఒక ఇంటి మనిషి బాధ, హైదరాబాద్ లో ఎంటే కారు బయలుదేరి ఆ ఇంటి ముందర వాళ్తారని చెప్పారు. ఇంటరాక్షన్ అనేది yes. గవర్నమెంట్ చేసే బెనిఫిట్స్ వదిలేయండి, అవును. గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అని వదిలేయండి. వాళ్ళు చాలా గ్రామాల్లో, నాకు పరిచయం ఉన్న గ్రామాల్లో ఎందుకు అంత స్ట్రెంత్ ఎందుకున్నదంటే ఇటువంటి అప్రోచ్ ఉంటుందండి ఆయనకు. ఏ ఇంట్లో కష్టం వచ్చినా వెంటనే పిలవకుండా ఎదరంచి కారు వేసుకుని ఆ ఇంటి ముందరికి వస్తారని చెప్పారు. కాబట్టి ప్రజలతోటి మెలిచేటువంటి సంబంధాల మీద చాలా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అందుకే ఇప్పుడు పోటీ చేసే క్యాండిడేట్లకు ఆ నియోజకవర్గ ప్రజలకు ఏమిటి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అవును, ఆ definitely. సామాజిక తరగతులు ఇవన్నీ కూడా ఇవాళ రోజు రోజుకు, గతంలో లేదు, రోజు రోజుకు కుల ఆర్గనైజేషన్లు ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఆర్గనైజ్డ్గా అవుతా ఉన్నాయి రోజు రోజుకు. గతంలో 1-2 కులాలనే ఈ ఆర్గనైజేషన్లు ఉండేవి. ఇవి ప్రతి వాళ్ళు ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళకు ఓటేటువంటి స్థితి వస్తా ఉంది రోజు రోజుకు. అదే జనరల్ ఎలక్షన్లు అయితే కులం సెకండే. ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ ఇష్యూస్ ఫోర్ ఫ్రంట్ లో ఉంటున్నాయి, కుల ఇష్యూస్ మత ఇష్యూస్ అన్ని సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉంటున్నాయి. తర్వాత ఆంధ్రాలో కొద్దిగా క్యాస్టిజం ఎక్కువ ఫోర్ ఫ్రంట్ కి వస్తుంది, తెలంగాణలో ఇంకా ప్రిడామినెంట్ గా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు జనరల్ ఎలక్షన్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ వేరు, లోకల్ ఒక ఉప ఎన్నికలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ వేరు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అది చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా కరెంట్ పాలిటిక్స్ లో ఏ మేరకు ప్రజలకు అందేటువంటి దాని మీద, తర్వాత సపోర్ట్ చేసేటువంటి కాంపోజిషన్స్. ఇదివరకు ఎంఐఎం మంచి ఫ్రెండ్లీగా ఉంది బీఆర్ఎస్ తోటి, వాళ్ళు ఎవరు అధికారంలో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వస్తారు, వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో దగ్గర కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం అంటున్నారు. అలా సపోర్ట్ చేసి వాళ్ళు ఓటేయించగలిగితే పెద్ద ప్లస్ కదా వాళ్ళకు. తర్వాత ముస్లిం వర్సెస్ హిందూ కాన్ఫ్లిక్ట్ పెద్దగా లేదు. ఉన్న కాడ ఖచ్చితంగా ఎవరు చెప్పకుంటే బీజేపీకి వేస్తారు ఓట్లు, ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్న దగ్గర. కానీ అక్కడ పెద్ద కాన్ఫ్లిక్ట్ లేదు. కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని రేపు రిజల్ట్ మీద చూపేటువంటి ప్రభావం. ఈ నామినేషన్లు కూడా గతంలో ఎప్పుడు లేని స్థాయి రికార్డ్ స్థాయిలో వచ్చాయి కాబట్టి ఈ ఎఫెక్ట్ అని ఉంటుందంటారా మీ అనలైజ్ ప్రకారం? ఎట్లండి? ఇప్పుడు నామినేషన్లు కూడా గతంలో ఎప్పుడు ఇన్ని నామినేషన్ల సందర్భాలు లేవు. ఇప్పుడు 58 నామినేషన్లు అవి ప్రజలు ఇంకా గత 2 దశాబ్దాలకు ఎడ్యుకేట్ అయ్యారండి, కన్ఫ్యూజన్ అయ్యే స్థితిలో లేదు. ఎందుకంటే గతంలో మునుగోడులో 100కు పైన నామినేషన్లు వేశారు, నల్గొండ పార్లమెంట్ కు 400 నామినేషన్లు వేశారు, నిజామాబాద్ పసుపు విషయంలో వేశారు. 100ల దగ్గర వేసినా కూడా ఎవరిని గెలిపియాలో వాళ్ళని గెలిపిస్తారు తప్ప ఒక అనామకుని గెలిపియట్లే. గుర్తుల దగ్గర కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యి కొన్ని అసెంబ్లీ సీట్లలో మార్పు వచ్చింది. అంటే కారు గుర్తుకు ఆటో గుర్తుకు తేడా లేక, కారు గుర్తుకు బుల్డోజర్ గుర్తుకు గుర్తుపట్టక, అటువంటి చోట్ల 10-15 ఏళ్ళు ఓట్లు చీలిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి పేర్లు కన్ఫ్యూజ్ చేయవు, సంఖ్య కన్ఫ్యూజ్ చేయదు. గుర్తులు ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తే కొద్ది గొప్ప ఇల్లిటరేట్ ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. అంటే వారి సమస్యలు వెలుగెత్తడానికి ఇది కూడా ఒక ఆధారంగా తీసుకుంటున్నారు అనుకోవచ్చు. రైట్. ఎస్ మొహమ్మద్ గారు. మొహమ్మద్ గారు, ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏం కావాలి, ఏం చేస్తారు, ఏం చేయలేదు అనేది ఎక్కువగా అనలైజ్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు పెన్షన్ల విషయంలో కొంచెం అసంతృప్తి ఉందని చెప్తున్నారు, సన్నబియ్యం విషయంలో పాజిటివ్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు మీరు వెళ్తున్నప్పుడు, గ్రౌండ్లోకి వెళ్తున్నప్పుడు ఏం కావాలని అడుగుతున్నారు మిమ్మల్ని వాళ్ళు? మాకు గ్రౌండ్ లో చాలా క్లియర్ గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మాకు అర్థమవుతున్నది. మేము పాలసీస్ తీసుకొచ్చినామో, ప్రజాపాలన అని చెప్పేసి 6 గ్యారంటీల ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్ ఏదైతే తీసుకొచ్చినామో, ప్రతి ఒక్క మహిళ ఈ రోజు ఉచితంగా బస్సులో వెళ్తున్నారండి. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ స్కీమ్ అన్నమాట. మేము ఏదైతే 200 యూనిట్స్ ప్రీ పవర్ అని చెప్పేసి చెప్పినామో, చాలా బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. 500 ఎల్పిజి సిలిండర్ ఏదైతే చెప్పినామో దాని వల్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారండి. సన్న బియ్యం ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం ఇయ్యలేదండి, సన్న బియ్యం ఇచ్చామండి మేము. నేనేమంటున్నా, ప్రజలు వెల్ఫేర్ స్కీమ్స్ ఒకవైపు పెట్టుకుంటే, మీరు మిగతాది వాట్ ఆర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్, లోకల్ డెవలప్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. సత్యం గారు పెద్దలు ఏదైతే మాట చెప్పారో చాలా కరెక్ట్ గా చెప్పారు. బై ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద లోకల్ డెవలప్మెంట్, నాట్ ద గ్లోబల్ డెవలప్మెంట్. లోకల్ గా ఇష్యూస్ ఎవరైతే అవగాహన ఉందో, ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారని చెప్పేసి వారికి నమ్మకం ఉందో, ప్రభుత్వం అయిన విశ్వాసం ఉందో, వారికి ఓటేస్తారని చెప్పేసి నేను బలంగా విశ్వసిస్తున్నా. గ్రౌండ్ లో పోతున్నా సరే నాకు అదే సమాధానం దొరుకుతుంది. అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు పీజేఆర్ గారు శ్వాస విడిచేంత వరకు ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీలో విజయ బావుట ఎగరవేశారో, అదే రకంగా నవీన్ యాదవ్ రాబోయే 20-30 సంవత్సరాలు ఆ యువకుడే ఇక్కడ గెలుస్తాడు, పదే గెలుస్తాడు, పదే ప్రజల మన్నలు పొంది గెలుస్తాడు అని చెప్పేసి నమ్మకం నాలో ఉంది. రైట్. ఎస్ సుమిత్ర గారు,
ఇప్పుడు మీరు బాకీ కార్డు అంటే ఆయన- వెళ్తున్నారు, ఆ బాకీ కార్డు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు? తప్పకుండా ప్రతి కుటుంబంలో బాకీ కార్డ్ గురించి చర్చ జరుగుతుందండి. వీళ్ళు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని భద్రంగా దాచుకోండి, నెల లోప మీ ఇంటికి వచ్చి మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి గ్యారంటీ కార్డ్ లో మొదటిది మహాలక్ష్మిలో ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500,000 ఇస్తామన్నారండి. ఇది ఇందాక అందసత్యం గారు బిఆర్ఎస్ మీద నెగటివ్ వచ్చిందని అన్నారు. అది కాదు, కాంగ్రెస్ ఆడిన అబద్ధాలను నమ్మి ఓటేసిండ్రు. బిఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనో కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతోనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఫలితాలు వచ్చింది. ఈ కాంగ్రెస్ ఆడినటువంటి అబద్ధాలు 6 గ్యారంటీలో ముఖ్యంగా జనాభాలో సగమైనటువంటి మహిళను ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకు 2,500,000 ఇస్తామనేటువంటి హామీ మోసగించిందండి. ఆ మాటను నమ్మింది. 18 సంవత్సరాలు ప్రతి యువతికి స్కూటీ ఇస్తామన్నారండి, అది నమ్మిండ్రు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తామన్నారండి, అది నమ్మిండ్రు. ఉచిత ప్రయాణం అంటే అన్ని బస్సులు అనుకున్నారండి, కేవలం ఎక్స్ప్రెస్ లో ఆర్డినరీ బస్సులోనే ఉచిత ప్రయాణం. ఇంకోటి చారాన ఉచితం ఇచ్చి బారాన గుంజుకునే ప్రయత్నం. మిగతా అన్ని బస్సుల్లో పురుషులకు గాని మహిళలకు గాని అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచేసిండ్రండి. దాని వల్ల కుటుంబాలకు ఒరిగేది ఏమీ లేదు. ఇక సన్నబియ్యం నాణ్యత అయితే ఏమాత్రం నాణ్యంగా లేవు, పురుగులు అన్నము నూకలు ఉంటున్నాయని చెప్పి ఫిర్యాదు మాకు వస్తుంది. చూపిస్తా ఉన్నారు, ఇదిగో నూకల బియ్యం. అంటే ఒకటి సుమిత్ర గారు, సరే సుమిత్ర గారు, ఇప్పుడు చూపిస్తా ఉన్నారు సన్న బియ్యం నాణ్యత లేదండి. ఈ వీళ్ళు ఇచ్చే సన్న బియ్యం నాణ్యంగా లేవు. బిఆర్ఎస్ గా మేము ఏదైతే చేసినామో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈ నియోజకవర్గానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఎన్ని సేవలు చేసినాము, ఎన్ని పథకాలను ఇచ్చినాము, ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని కోట్ల పనులను అక్కడ చేయగలిగినాము అదంతా ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ప్రజల కళ్ళ ముందు కనపడుతూ ఉందండి. తప్పకుండా మాగంటి సునీతమ్మ గారికి అక్కడ ఓటు వేస్తారు. క్యాండిడేట్ అభ్యర్థి. మహిళలు రాజకీయాల్లో రాణించడం లేదా? మహిళలు ఇందిరాగాంధీ గారు పరిపాలించలేదా అండి? కాంగ్రెస్ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు కదా. తండ్రి చనిపోవడం మూలంగానే తాను వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చింది కదా. సోనియా గాంధీ గారు కూడా భర్త చనిపోవడం కారణంగానే రాజకీయాల్లోకి వచ్చింది కదా వారసత్వంగా. నిన్న ప్రియాంక గాంధీ గారు కూడా వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చింది కదా. మరి సోనియా గాంధీ గారు గాని ప్రియాంక గాంధీ గారు గాని సమర్థవంతమైన మహిళలు కాదా? పురుషులను ఢీకొనే స్థాయిలో లేరా? ఇక్కడ మాగంటి సునీత గారు ఎందుకు సమర్థవంతంగా పాలించరు? ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండరు? తప్పకుండా సునీత గారు 15 సంవత్సరాలు 3 దఫాలుగా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబంగా, ఎమ్మెల్యే గారి సతీమణిగా ఆమె రాజకీయాల పట్ల సంపూర్ణ అవగాహనతో ఉన్నారు. ప్రజా సమస్యల పట్ల సంపూర్ణ అవగాహనతో ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడా నిజంగా ఫైనల్ కంక్లూడ్ చేయండి సత్య గారు. అంటే ఈ తీర్పు ప్రభుత్వ ప్రజాకర్షణపై ఒక నైతిక తీర్పుకు మరి అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ జూబ్లీ ఎలక్షన్ లో గెలిచినటువంటి వాళ్ళకు బీఆర్ఎస్ గెలిచినా లేదా బీజేపీ గెలిచినా వాళ్ళకు పొలిటికల్ బూస్టప్ వస్తుంది. కాంగ్రెస్ కు డిస్కరేజింగ్ ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మునుగోడు ఎలక్షన్లు కనుక ఆనాడు బీజేపీ గెలుస్తుంటే అసలు రాష్ట్ర రాజకీయ మొత్తం మారిపోయేది. అసలు ఆనాడు ఉన్నటువంటి స్టేటస్ అది. ఇవాళ కూడా అటువంటి ఊపు లేకపోయినా ఖచ్చితంగా గెలిచే పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఓడిపోయే పార్టీలకు డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఉంటుంది ప్రభుత్వంలో పెద్ద మార్పు లేకపోయినా. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎవరు గెలిచినా రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళ పార్టీని వెల్ ఆర్గనైజ్డ్ పార్టీగా తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడుతుంది సైకలాజికల్ గా. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే సైకలాజికల్ గా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ లో ఉంది. ఇది గెలిస్తే ఒక మెంత ఊపు వాళ్ళ పార్టీ వాళ్ళు నిలబెట్టుకునే అవకాశం ఉంది. బీజేపీ గెలిస్తే అధికారం మాదే అనేటువంటి అవకాశం ఉంది బీజేపీ గెలిస్తే. కాంగ్రెస్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ సతీష్ గారు జస్ట్ 1.8 ఓట్లు కూడా కాదు కదా మా ఓటమికి కారణము. 39 సీట్లు మాకు వచ్చినుండే కదా. మేము చాలా మంచి కాదు ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినా ఓటమి అనుకుంటాం కదా. ఇప్పుడు అది వేరే, కానీ అధికారం అనేది మారిపోతుంది కదా.
ప్రతిపక్ష పాత్ర కూడా పోషించని స్థాయి పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయిలో పక్క రాష్ట్రంలో పరిస్థితి ఉన్నది. మాకు ఆ పరిస్థితి కాదు కదా, మంచి స్థానం కాదు ఇచ్చింది మేడం, కదా మాకు. ఇప్పుడు కాదు, అదే చెప్తున్నారు ఇప్పుడు. అదే కదా చెప్తున్నారు. సత్యం గారు కూడా ఏం చెప్తున్నారు? ఎరోజన్ వచ్చి 15% ఓటింగే వచ్చింది. అది పొలిటికల్ పార్లమెంట్ లెక్కలోకి తీసుకోవద్దండి. కేసీఆర్ పవర్ రెండు దగ్గర కాదు, జాతీయ పార్టీలకు కేసీఆర్ సంబంధించిన వీక్ అయి ఎన్నిక. కాదు, ఇంకొకరు వీక్ అయి కాదు. పొలిటికల్ ఇమేజ్ పోతే అట్లా ఎరోజన్ వస్తుంది. Yes, definitely గా అండి. ఎందుకంటే ఇంక సమయం తక్కువ ఉంది. చూద్దాం అసలు మరి వాటర్ ఫాల్స్ పార్లమెంట్ పట్టుకునేందుకు ఎలక్షన్ లో 15% పడిపోయింది. 39 సీట్లు వచ్చినప్పుడు దరిదాపు 36-37% ఓటింగ్ వచ్చింది. కాబట్టి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఏది ఉండదు, పొలిటికల్ గా మారుతూనే ఉంటాయి, పరిస్థితులను బట్టి మారుతూనే ఉంటాయి. రేపు బీఆర్ఎస్ అధికారంలో రాలేదు అని చెప్పలేం. కాంగ్రెస్ వస్తుందని ఎవరు ఇచ్చాడు? 20% పడిపోయిన కాంగ్రెస్ ఓటింగ్ 42% వచ్చింది. అవును, కాబట్టి ఏది పర్మనెంట్ కాదు. అవును, వాటర్ ఫాల్స్ పట్టుకోవడం అనేది ఎవరికి అంత సాధ్యం, అదే సాధ్యమైతే ఇంత మనకి ఎంత ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్ యూ సుమిత్ర గారు, థ్యాంక్ యూ మొహమ్మద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. మొత్తానికి వాటర్ ఫాల్స్ పట్టుకునే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఇంకా పార్టీలు ఎన్ని వ్యూహాలతో ముందుకు వెళ్తాయో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.